గవర్నమెంట్ ఇంత నిరుద్యోగత ఉంది, అగ్రికల్చర్ చదివిన వాళ్ళు ఉన్నారు, హార్టికల్చర్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని యువకులను తీసుకొని ఇలాంటివి ఉత్పత్తులు తయారు చేసి రైతులకు వీలు కదా మార్కెట్లో అమ్మినట్లే మనకు కూడా మార్కెట్లో అమ్మిస్తే అవి మేము వాడి కొంత సులువైతుంది కదా. ఇప్పుడు నేను ఒక్కనుండ వ్యవసాయానికి, నా కొడుకు నాకు అనుకూలంగా లేడు, మరి నేను 4 ఎకరాలు వ్యవసాయం చేసుకోవాలంటే ఆవులను తీసుకోవాలి, మూత్రం పట్టుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, సేంద్రియ వ్యవసాయానికి బాగా కష్టపడాలి. అదే తయారుగా ఉందంటే మార్కెట్లో రేటు పెట్టిండంటే తగ్గింపు దానికి కూడా తగ్గింపు ధరలో ఇచ్చేస్తే అది సబ్సిడీలో ఇచ్చేస్తే మేము తీసుకుపోయి వాడుకొని చేస్తాం. అటువంటిది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. రైతుకు పూర్తి నష్టం జరగదు. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు ఎట్లా సర్టిఫై చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు ఉండనే ఉండరు, సర్టిఫై చేస్తారు. ఇది వాడిందా లేదా అనేది, ఆ పంట దిగుబడి వచ్చిందా లేదా అనేది అతను సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే మేము అమ్ముకుంటాం కదా. మీరు ఇచ్చిన ఉత్పత్తులను మాకు అమ్ముకోవడానికి బాగుంటుంది. మీరే కొంత ప్రభుత్వమే కొంత ఆలోచించి ఈ నిరుద్యోగం కూడా కొంత సమస్య కంట్రోల్ అవుతుంది. వాళ్ళని తీసుకుంటే ఈ చదివిన వాళ్ళు ఉన్నారు కదా, హార్టికల్చర్ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు, వాళ్ళని తీసుకొని వాళ్ళతోనే ఉత్పత్తులు చేపిస్తే అయిపోతుంది కదా. ప్రతి ఇంట్లో ఆవులు ఎద్దులు ఉండే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఉన్నైట్ని పెట్టుకోవాలంటే అతను మేపుకోవాలి. 2 ఆవులను తాకినామంటే అతనికి మేపు ఖర్చు అవన్నీ చేసుకుంటేనే అతనికి అవుతుంది. ఆ 1 ఎకరా చేసుకుంటూ ఉంటే ఇతనికి జీవనోపాధి జరగదు. ఆ పండిన పంటలో 1 ఎకరా ఉంటే 1 ఎకరా చేసుకుంటే పంట పండదు. 4 ఎకరాలు 5 ఎకరాలు చేస్తే కానీ ఒక రైతు తన జీవనాన్ని కొనసాగించలేడు. దీనిలో పూర్తి టైం దానికే వెచ్చిస్తే ఈ విధంగా లాస్ వచ్చినప్పుడు రైతు నిలబడలేడు అన్నట్లు, ఖర్చులు తట్టుకొని నిలబడలేడు వ్యవసాయానికి. దాని కొరకు వ్యవసాయం పెట్టుబడులు భారంగా మారడంతో కేవలం రసాయనాలతో కూడిన వ్యవసాయమే చాలా కనిపిస్తుంది. కానీ ప్రాచీనమైన గో ఆధారిత వ్యవసాయం చాలా తక్కువ కనిపిస్తుంది. కొద్దిమంది రైతులు చాలా ఆసక్తితోటి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ వివిధ రకాల పంటలు పండిస్తారు. సో మనం చూడవచ్చు, విషరహిత ఆహారం మనిషికి అత్యంత అవసరం అనేది ఇక్కడ స్లోగాన్గా కనిపిస్తుంది. ఇక్కడ పండించిన పంటలు లేకపోతే కూరగాయలు కానీ లేకపోతే ఫ్రూట్స్ అవన్నీ కూడా గోధారిత వ్యవసాయము, లేకపోతే వాళ్ళంతా కూడా నిజంగా ఎట్లా పండించారు, తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, పెట్టుబడులు ఎంత అయినాయి, తర్వాత క్రాప్ రావడం కోసం వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ సక్సెస్ స్టోరీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం పేరు? మీ పేరు? నా పేరు శ్వేత అండి. మీరే పండిస్తారా? అవునండి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎక్కడ? మాకు ఇప్పుడు 20 ఎకరాల భూమి ఉంది సార్. మొత్తము జీవామృతము, మజ్జిగ, పుల్ల ఇంగువ మజ్జిగతోటే తయారు చేస్తాం సార్. మాకు ఎద్దుగానుగా ఉంది. దాంతోపాటు ఒక ప్యూర్ ఆయిల్స్ మేము ఇవ్వగలుగుతున్నాము ప్రజలకి. అట్లే కూరగాయలు, దేశవాళీ బియ్యము, 3 వెరైటీస్ ఆఫ్ దేశవాళీ బియ్యము, మైసూర్ మల్లిక, కుజీ పటాలియా, ఈ 2 ఇస్తున్నాం సార్. ఇప్పుడు నవారా రైస్, కూరగాయలు వచ్చేసి ఒక 5 వెజిటేబుల్స్, 5 లీఫీ వెజిటేబుల్స్ ఇస్తున్నాము. ఒక 7 వెరైటీస్ వరకు కూరగాయలు ఇవ్వగలుగుతున్నాము. బెండకాయలు. మార్కెటింగ్ అంటే ఇక్కడ మాకు కొంతమంది ఏమో డైరెక్ట్ కస్టమర్స్ ఉన్నారు సార్. కొంతమంది ఇప్పుడు సొసైటీ ఉంది మహబూబ్ నగర్లో మాకి, దాని ద్వారా ఆయిల్స్, రైస్, వెజిటేబుల్స్ 3 సేల్ చేస్తున్నాం సార్. మార్కెట్లో చాలామంది మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం, అవే ఐటమ్స్ ఇవి అని చెప్తారు. సో వాళ్ళకి మీకు ఉన్న తేడా ఏంటి? ఎట్లా మిమ్మల్ని నమ్మాలి అంటే సార్, ఇప్పుడు డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఆర్గానిక్ వెజ్ ఏవైనా కూరగాయలు, పళ్ళు మీరు ఏవి తీసుకున్నా కానీ తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. క్వాలిటీ అనేది ఇప్పుడు మీకు 15 డేస్ వరకైనా కూడా ఆకుకూరలు, కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కానీ ఈతలో పెట్టుకోవచ్చు మనం. ఉంది సార్, 8 years అవుతుంది. సర్టిఫికేట్ ఉంది సార్. అంటే మనకు ఇప్పుడు మండలం లెవెల్లో, మండలంలో ఉన్నటువంటి ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ని కనుక కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఎకరాకి కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఇస్తారు సార్. అంటే మీరు ఎక్కడ పంటలు పండిస్తున్నారు, ఏ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు అవన్నీ చెక్ చేస్తారా? వస్తారు సార్. ప్రతి సంవత్సరము వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చేసి మన దగ్గర శాంపుల్స్ తీసుకొని పోతారు సార్. వడ్లు, వెజిటేబుల్స్, ఆయిల్స్ అవన్నీ వాళ్ళు శాంపుల్స్ చెక్ చేసిన తర్వాతనే మనకి సర్టిఫికేట్ ఇస్తారు. ఇది నువ్వుల నూనె సార్. ఇది తెల్ల నువ్వుల నూనె, ఇది పల్లి నూనె, ఇది తెల్ల కుసుమల నూనె, ఇది కొబ్బరి నూనె. అవును సార్, అవును సార్. ఎద్దు గానుగ సార్. ఇది 450 ఉంటుంది సార్. మనము 3 కేజీలటువంటి పల్లీలు వేస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది సార్ మనకి. ఉంది సార్, డిమాండ్ ఉంది సార్. మిగతా రైస్ కూడా బాగానే ఉంది సార్. నవారా రైస్, కాజు
కుజి పటాలి రైస్ ఉన్నాయి కదా, వాటి గురించి మీకు ఎట్లా తెలుసు, ఎక్కడ అవగాహన? మేము విజయరామ్ సార్ దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాం సార్. విజయరామ్ సార్ దగ్గర ట్రైనింగ్కి వెళ్ళాం మేము. సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో కానీ అక్కడ అన్నింటికి ట్రైనింగ్కి వెళ్ళాం మేము. అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇవన్నీ పండిస్తున్నాం సార్. మేము ఇప్పుడు 10 years అయింది సార్.